ఈ రెసిపీ పేరేంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇంట్లోనే ఈజీగా మిక్చర్ రెసిపీని సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా మనకి మసూర్ దాల్ కావాలి. మసూర్ దాల్ ని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టండి. ఈ మసూర్ దాల్ నానడానికి 12 hours టైం పడుతుంది. మసూర్ దాల్ బాగా నానిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి స్టైనర్ లోకి తీసుకోండి. హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి. ఎక్స్ట్రాగా ఉండే వాటర్ మొత్తం సెపరేట్ అయిపోతుంది. మిక్చర్ లో వేసే కారపూస కోసం ఒక బౌల్ లోకి శనగపిండి తీసుకోండి. పసుపు వేసి ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని చూపిస్తున్న విధంగా మిక్స్ చేయాలి. జంతికల గొట్టం తీసుకుని దాంట్లో చిన్న సైజ్ హోల్స్ ఉన్న ప్లేట్ ని పెట్టి సెట్ చేసి తీసుకోండి. జంతికల గొట్టంలో మనం కారపూస కోసం కలిపి రెడీగా పెట్టుకున్న పిండిని పెట్టి ఫిల్ చేసి వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ లోకి వేసి 2 sides కారపూస మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించి తీసుకోండి. నానబెట్టి కొంచెం కూడా తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టిన మసూర్ దాల్ని ఆయిల్ లోకి వేయండి. పర్ఫెక్ట్ గా వేగిందో లేదో మీకు ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ ఉండే బబుల్స్ పూర్తిగా స్లో అయింది అంటే మసూర్ దాల్ పర్ఫెక్ట్ గా వేగిందని అర్థం. అంతేకాకుండా పప్పు కూడా బాగా వేగిలా ఓపెన్ అవుతుంది. బౌల్లోకి వేయించిన కారపూస అలాగే మసూర్ దాల్ని తీసుకోండి. ఆయిల్ లో కొద్దిగా కరివేపాకు కూడా వేయించి వేయండి. చిన్న బౌల్ తీసుకుని దాంట్లో సాల్ట్, కారం ఇంకా బ్లాక్ సాల్ట్ ని వేయండి. ఈ రెసిపీలో బ్లాక్ సాల్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. టేస్ట్ మొత్తం దీని వల్లే వస్తుంది. మిక్చర్ లో వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. అంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.